హరే కృష్ణ డియర్ డ్యూటీస్. ఆత్మానందం అంటే ఏంటి, దాన్ని మనం ఎలా సంపాదించగలం అనే దాన్ని ఒక ఉదాహరణతో మనం చర్చించుకుందాము. పూర్వము ఒక వర్తకుడు ఉండేవాడనమాట. అతను చాలా ధనాన్ని సంపాదించి తను యాత్రలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తన ప్రశాంత జీవనాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడనమాట. వెంటనే తను కొంచెం ధనాన్ని ఒక మూట కట్టుకొని ఆయన దారి వెంట ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట. ఆయన దగ్గర ధనం యొక్క మూట ఉందని గ్రహించి ఒక దొంగ అతనితో మైత్రిని కొనసాగించాడనమాట. తనతో స్నేహపూర్వకంగా ఉండి ఒక మిత్రుని వలె తను యాక్ట్ చేశాడనమాట. యాక్ట్ చేసి తనతో ఇద్దరు కలిసి ఇంకా తీర్థయాత్రలను నిర్వహిస్తూ ఉన్నారనమాట. తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నారు. ఆ సత్రాలలో గుళ్ళలో పడుకుంటూ లేస్తూ ఇలా చేస్తూ ఉన్నారట. ఒకనాటి రాత్రిలో ఒక సత్రం దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా నిద్రించుచున్నారనమాట. అప్పుడేమైందంటే దొంగ అర్ధరాత్రి సమయంలో లేచి ఇతను ఎక్కడ ధనాన్ని, ఆ ధనం యొక్క మూటని ఎక్కడ పెట్టాడని మొత్తం రూమ్ అంతా వెతికాడనమాట. కానీ తనకి ఎక్కడా దొరకలేదనమాట. చివరికి ఆ వర్తకుడి యొక్క దిండు కింద కూడా ఆయన చూశాడనమాట. కానీ ఆ ధనం యొక్క మూట కనపడలేదు. తిరిగి మరునాడు ఆ వర్తకుని ఇలా అడిగాడనమాట ఈ దొంగ. ఓ మిత్రమా, నువ్వు ధనాన్ని ఎక్కడ దాచావు? మొత్తం నేను వెతికాను, ఎక్కడా కనిపించలేదే. నేను ఎత్తి పెడదాము, దాన్ని దాచుదామని అనుకున్నాను, కానీ నేను ఎక్కడ కనుక్కోలేకపోయాను. ఎక్కడ పెట్టావు నువ్వు అని అడిగాడనమాట. అప్పుడు వెంటనే వర్తకుడు ఇలా సమాధానం ఇచ్చాడనమాట. నువ్వు నా స్నేహితుడు కాదు, నువ్వు ఒక దొంగవి. ఆ విషయాన్ని గ్రహించి నేను కూడా నీతో పాటు హాస్యం చేస్తున్నాను. ఆ ధనాన్ని నేను ఎక్కడో పెట్టలేదు, నీ దిండు కిందే పెట్టాను అని చెప్పాడనమాట. అప్పుడు వెంటనే ఆ దొంగ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారండి. ఇక్కడ చూడండి, దొంగ ఆ ధనాన్ని దొంగతనం చేసి సంతోషాన్ని పొందాలని అనుకున్నాడు. కానీ తప్పండి. బాహ్య వస్తువుల వల్ల మనకి ఎప్పుడు కూడా శాశ్వత ఆనందం అనేది మనకు ప్రాప్తించదండి. శాశ్వత ఆనందం అనేది మన ఆత్మలోనే ఉంది అనమాట. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, మనం గాఢంగా నిద్రపోయామనుకోండి, ఆ గాఢ నిద్రలో మనకు ఎంతో సుఖం అనేది ప్రాప్తిస్తుందనమాట. ఆ గాఢ నిద్రలో మనకి ఎవరైనా గుర్తుకొస్తారండి? మన సంపదలు, మన భవనాలు, మన ఇల్లు, మన బంగారు అన్నీ ఏమన్నా, మన బంధువులు, మిత్రులు, మన భార్యాబిడ్డలు ఎవరన్నా గుర్తుకొస్తారండి? ఎవ్వరు గుర్తురండి. చూడండి, ఆ సుషుప్తావస్థలో మనకి ఏమీ తెలీదు. ఒక సుఖం మాత్రమే మనకు, ఆ ఉపశమనం చూడండి. అది కూడా ఆ గాఢ నిద్రలో మనం అజ్ఞానంలో ఉంటుంది మన మనసు. ఆ తాత్కాలిక ఉపశమనానికే మనకు అంత ఆనందం అనిపిస్తే చూడండి, ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అదేనండి శాశ్వత ఆనందం అండి. అది శాశ్వత, మనస్సు చాలా సంతృప్తిగా, ప్రశాంతంగా, అదేనండి అసలైన ఆనందం. దానికోసం మనం పాటుపడాలి తప్ప ఈ బాహ్య విషయాలకు, బాహ్య వస్తువుల కోసం మనం నిరంతరం కష్టపడి మన మనసు చెప్పిందల్లా మన ఇంద్రియాలు చెప్పిందల్లా విని మనము ఎన్నో కష్టాలకు, దుఃఖాలకు లోనవుతున్నామండి. ఆత్మ సంతోషం ఎక్కడ, ఆనందం ఎక్కడా లేదండి, మన ఆత్మలోనే ఉంది. దాన్ని గుర్తించడమే ఆత్మ సాక్షాత్కారం. మన ఆత్మలో భగవత్ ఆనందాన్ని మనము గుర్తించడమే అది పరమానందం అండి. అంతేకాని మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈ ఆనందం కోసం, ఈ బాహ్య వస్తువుల కోసం అందరినీ హింసించి, అందరినీ ఇబ్బందులు పెట్టి మనము ఆనందాన్ని పొందలేము, ఒక దుఃఖాన్ని తప్ప. శాశ్వత ఆనందం మన ఆత్మలోనే ఉంది, మన పరమాత్మలోనే ఉందండి. హరే కృష్ణ.